తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మనం వ్యర్థంగా భావించే తల వెంట్రుకలు నేడు అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువుగా మారాయి. ఇటీవల కాలంలో గ్లోబల్ హెయిర్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ $100 కోట్ల వెంట్రుకల వ్యాపారానికి భారత్, చైనాలే ప్రధాన చోదక శక్తులుగా పనిచేస్తున్నాయి. వెంట్రుకలను నల్ల బంగారంగా భావిస్తూ కొత్త వ్యాపారానికి తెరతీశాయి. చైనాలోని షుచాంగ్ నగరాన్ని ప్రపంచ విగ్గుల రాజధానిగా పిలుస్తారు. ఇక్కడ తరతరాలుగా వెంట్రుకలతో విగ్గులు తయారు చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక పెద్ద అంతర్జాతీయ పరిశ్రమగా మారింది. ఇందులో రెబెక్కా హెయిర్ అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్గుల తయారీ కంపెనీగా పేరు పొందింది. షుచాంగ్ నగరంలో రసాయనాలు వాడకుండా సహజంగా పెరిగిన పొడవైన జుట్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే అక్కడ జుట్టును నల్ల బంగారం అని పిలుస్తారు. ఒకప్పుడు విగ్గులను కేవలం కళాకారులే ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్, సినిమా రంగాలతో పాటు అనారోగ్య సమస్యల వల్ల జుట్టు కోల్పోయిన వారిలో చాలా మంది ఈ విగ్గులను వాడుతున్నారు. అయితే చైనాలో విగ్గుల పరిశ్రమ ఇంత పెద్దగా ఎదగడానికి ప్రధాన కారణం భారత్. చైనాలో జుట్టు విక్రయించే వారి సంఖ్య తగ్గడంతో భారత్, ఇండోనేషియా, మయన్మార్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్గుల కంపెనీకి అవసరమయ్యే జుట్టులో 60% కంటే ఎక్కువ భారత్ నుంచే వెళ్తోంది. దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఈ వ్యాపారానికి పెద్ద కేంద్రంగా మారింది. భారత్ నుంచి ఎగుమతి చేసే మొత్తం వెంట్రుకల్లో సగం వాటా పశ్చిమ బెంగాల్దే. ఇక్కడి కార్మికులు రాలిపోయిన జుట్టును సేకరించి చిక్కులు తీసి 6 ఇంచుల కంటే పొడవున్న జుట్టును వేరు చేసి ముద్దలుగా చుడతారు. ఆ తర్వాత వీటిని చైనాకు ఎగుమతి చేస్తారు. ఇలా తయారు చేసిన వెంట్రుకలు భారత్ నుంచి చైనా ఫ్యాక్టరీలకు చేరతాయి. అక్కడ జుట్టుకు రంగులు వేసి విగ్గులుగా మారుస్తారు. ఇందులో బ్రెజిల్ దేశం చైనాకు అతిపెద్ద కస్టమర్ గా ఉంది. బ్రెజిల్లోని బ్యూటీ సెలూన్లలో చైనా విగ్గులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇలా మనం స్థానికంగా ఉండే ఒక బ్యూటీ పార్లర్లో చూసే హెయిర్ ఎక్స్టెన్షన్ వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ ఉంది. భారత్ లో ఎవరో కత్తిరించుకున్న లేదా రాలిన జుట్టు చైనా ఫ్యాక్టరీలో విగ్గుగా మారి బ్రెజిల్ వంటి దేశాల మార్కెట్లకు పోటెత్తుతోంది. అక్కడ 4,000కు పైగా కంపెనీలు, 3 లక్షల మంది పనిచేస్తున్నారంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది.